మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది పెరట్లో గార్డెన్ అనమాట. దీన్ని బ్యాక్ యార్డ్ గార్డెన్ అంటాం కదా, అదనమాట. అయితే ఈ బ్యాక్ యార్డ్ గార్డెన్‌లో మనకు చాలా తక్కువ ప్లేస్ ఉంది. మన మెయిన్ మోటో ఏంటంటే తక్కువ ప్లేస్‌లో మంచి క్రాప్ వచ్చేటట్టు మనం వేయాలనమాట. మొక్కలేస్తే మనకు మంచి క్రాప్ రావాలనే ప్లాన్ అనమాట. ఆ విధంగా మేము ఏం చేసినాము, బ్యాక్ యార్డ్‌లో ఏదైతే కొన్ని బండలు ఉన్నాయో ఆ బండలు తీసేసి మట్టి ఏదైతే మట్టిలో మనం పాట్ మిక్స్ ఫాయిల్ అవి కలిపినాం అనమాట. కలిపి దాంట్లో మనం విత్తనాలు అయితే వేయడం జరిగింది. విత్తనాలు వేసిన దగ్గర నుంచి పెద్దగా అయిన దాకా మనకి ఎట్లా ఉంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛానల్లో ఉంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక ఫాలో అయినట్లయితే మీకు అర్థమైపోతుంది. మనం పాట్ మిక్స్ ఫాయిల్ కలిపినాక మనం ఏం చేయాలంటే మనము కొన్ని విత్తనాలు అయితే దీంట్లో వేసినాం అనమాట. వేసినప్పుడు మనకు విత్తనాలు అయితే కొన్ని రోజులకి మనకు జర్నేట్ కావడం జరిగి ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు చూడవచ్చు, మీరు టమాటో ఏదైతే ఉందో టమాటో మనకు మంచిగా గ్రోత్ అయితే ఉంది. చూడండి, ఈ టమాటోస్కి మంచి మనకు కాయలు అయితే వస్తున్నాయి, చాలా బాగా వస్తాయి అనమాట. ఓన్లీ ఇవే కాదు, ఇంకా చాలా టమాటోస్ అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఎట్లా ఉంది టమాటో, సూపర్ ఉంది చూస్తుంటే. ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి మనకు, అదే విధంగా ఇక్కడ టమాటోస్ ఉన్నాయి. అసలు టమాటోస్ అని చాలా బాగా పెరుగుతున్నాయి. ఇది ఓన్లీ 2 ప్లాంట్స్ అనమాట. ఇది మీరు చూస్తున్న ఇప్పుడు వచ్చేసి పెద్ద ప్లాంట్, 2 ప్లాంట్స్, ఎక్కువ ప్లాంట్. అయితే చిన్నగా ఉన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇది ఎక్కువ స్పేస్ అక్కడ నుంచి ఏమనుకున్నాం. చూస్తే మనకు చాలా వైడ్ స్ప్రెడ్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఇవి పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పడిపోవడము, ఇరిగిపోవడము లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో మనం ఈ విధంగా మనము కట్టని కట్టి స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. సో మీరు చూడవచ్చు, మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కావచ్చు. సో ఈ విధంగా కట్టాల్సి ఉంటుంది, సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇంకొక మొక్క అక్కడ సపోర్ట్ ఇచ్చామన్నమాట. అయితే సపోర్ట్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మనకు ఇది పడిపోయే ప్రమాదం ఉంది. సో అదొకటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనము ఇక్కడ టమాటో మాత్రమే కాకుండా మనం మిర్చి కూడా పెంచినాం అనమాట. మిర్చి అయితే ఈ కొంచెం గ్రోత్ స్లో ఉంది. ఎందుకు గ్రోత్ స్లో ఉంది అంటే మనకు టమాటో ఇక్కడ వచ్చేసింది కదా, టమాటో సన్లైట్ పడకుండా అడ్డం వచ్చేస్తున్నందుకు మనకు మిర్చి అయితే కొంచెం గ్రోత్ లో ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మిర్చి ఇదంతా ఇదే వచ్చింది అనమాట. ఈ మిర్చి ప్లాంట్ అంటే మంచిగా గ్రోత్ ఉంది, ఎందుకంటే ఇక్కడ సన్లైట్ బాగానే ఉంటుంది. దీనికి మిరపకాయలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. మనకు ప్రతిసారి ఒక 100 grams to 150 grams మిరపకాయలు తీసుకుంది అనమాట ఇది. సో ఇది గ్రోత్ బాగానే ఉంది. కానీ మనకు ఈ చిన్న మిర్చి ఏదైతే ఉందో అది గ్రోత్ కొంచెం స్లోగా ఉంది, ఎందుకంటే మనకి ఇక్కడ సన్లైట్ అనేది పడకుండా మనకు టమాటా అయితే అడ్డం పడ్డది. ఇప్పుడు టమాటో ఏం ముట్టనియలేదు, ఎందుకంటే మంచి పూత ఉంది, మంచి హార్వెస్ట్ టైం లో వస్తుంది. మంచి అన్నిట్ల పూలు ఉన్నాయి అనమాట. మీరు టమాటో చూసినట్టయితే ప్రతి కొమ్మకి పూలనే వచ్చేసాయి, ముట్టడానికి లేదు. సరేలే మిర్చి పల్లి నెక్స్ట్ టైం చూసుకుందామని వదిలేయడం అయితే జరిగింది అనమాట. అవి తీసి వేరే కుండీలో రీపోర్ట్ అయితే చేస్తాము, చూద్దాం నెక్స్ట్ టైం అట్లా చేద్దాము. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాబేజ్ క్యాబేజ్ ఇది 2 క్యాబేజ్ బతికాయి, క్యాలీఫ్లవర్ క్యాబేజ్ 2 వేసామన్నమాట. బట్ పురుగుల బాధ చాలా ఎక్కువ ఉంది, రెండింటిని కాపాడుకోగలిగాము. సో ఇప్పుడైతే క్యాబేజ్ ఫామ్ అవుతుంది, చూస్తే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇదైతే చాలా హెల్దీగా ఉంది. ఇది చెట్టు మటుకు కొంచెం మొన్న పురుగు వస్తే మళ్ళీ నీమా ఇల్లు అవన్నీ స్ప్రే చేసాము, ఇంకా ఓకే ఇప్పుడైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పపాయ ప్లాంట్ అన్నమాట. ఈ పపాయ ప్లాంట్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ జనరేటెడ్. మనం ఇది లేదు విత్తనాలు అంతగా పడి ఎట్లా పెరిగినాయి. అయితే మనకు 2 ఉన్నాయి అనమాట ఇక్కడ. అయితే దాన్ని అలా పెరుగుతున్నాయి కదా, డిస్టర్బ్ అయితే చేయదలుచుకోలేదు, అట్లా వదిలేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బీరకాయ ప్లాంట్ అనమాట. ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ పువ్వులని బీరకాయ పువ్వులు. అయితే ఈ బీరకాయ అయితే మనకు బాగానే గ్రోత్ అయితే ఉంది. మనకు పూత ఎక్కువ రాలిపోతుంది, కాకపోతే అయితే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం చెట్టుకు బలం వచ్చిందాక అట్లా పూత రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనము మధ్యలో ఒక బోన్ మీల్ కానీ ఎండిపోయిన పెండ కానీ అవి వేస్తుండాలి. పచ్చి పెండ ఎప్పుడు వేయొద్దు, దాంట్లో మనకు ప్యాథోజన్స్ ఉంటాయి అన్నమాట. పచ్చి పెండలో చాలా హీటు, మొత్తం చెట్లంతా చచ్చిపోవడం జరుగుతుంది. అయితే పచ్చిపెండ వేయకండి, మొత్తం ఒకవేళ డైల్యూట్ చేసేస్తే వేయండి. ఇట్లా మంచి వాటర్ లో కొంచెం 1:10 రేషియోలో మిక్స్ చేసి డైల్యూట్ చేసి వేయచ్చు. అదొకసారి చూసుకోండి మీరు వేసేటప్పుడు మైండ్ లో పెట్టుకొని. కానీ ఎక్కువ శాతం అది తెచ్చిన తర్వాత ఎండబెట్టి వేస్తేనే మనకు కొంచెం లాభం ఉంటుంది అనమాట, లేకపోతే
ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అలానే మిడిల్ లో కాకరకాయ పాదు పెట్టామన్నమాట. ఇది కాకరకాయ పాదు అనమాట. మధ్యలో మీరు చూడొచ్చు, ఆ మధ్యలో మనకు చూడొచ్చు ఎంత మంచిగా వస్తుందో కాకరకాయలు. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది కదా, చాలా బాగుంది కాకరకాయ. ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇట్లా చిన్న చిన్న ప్రతి ఒక్కటి కుమ్మ చాటుకి కాకరకాయ ఫ్లవర్ అనమాట. మీరు చూస్తూనే వచ్చేసి కాకరకాయ ఫ్లవర్. ఇది ముట్టుకుంటే రాగిపోయేటట్టు ఉంటాయి అనమాట. బీరకాయ చాలా ముట్టుకోవద్దు ఎక్కువ, పెద్దగా అయినాక కొంచెం అట్లా వదిలేయాలి దాన్ని. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు 2 కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయి అసలు. కాకరకాయ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అసలు. బీరకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇంకో బీరకాయ ముక్కోకు, అది ముట్టుకుంటే పడిపోయేటట్టే ఉన్నాయి అవి. ఈ కింద కూడా ఉన్నాయి అట్లా. సో బలం ఉండదు అనమాట. అయితే మనం కనుక పూత నిలబడాలి అనుకుంటే ఎంత చేసినా, కాకపోతే మనం కొంచెం మజ్జిగ బాగా పులియబెట్టుకోవాలన్నమాట. పులియబెట్టుకొని మజ్జిగ స్ప్రే చేయాలన్నమాట. స్ప్రే చేస్తే మనకు పూత అనేది కొంచెం బలంగా అయి నిలబడుతుంది. మీకు కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మజ్జిగలో ఉంటాయి అనమాట. ఆ మజ్జిగ అనేది బాగా పుల్లబడిన మజ్జిగ, ఎందుకంటే దాని ఏదైతే వైరస్ ఉంటుందో అది మనకు అవసరం అనమాట. దాన్ని ఏమంటారు, బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా, వైరస్ కాదు బ్యాక్టీరియా, అది మనకు అవసరం అనమాట. సో అది ఉండాలి, ఉంటేనే మనకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. హెల్దీ బ్యాక్టీరియా అంటారు అనమాట దాన్ని. సో మనకు ఇక్కడ చూడండి, ఇది కూడా కాకరకాయ ఫ్లవర్. ఇది వచ్చేసి బీరకాయ అన్నమాట. చిన్నగా ఇది వస్తుంది కదా, ఇది బీరకాయ. చాలా అయితే ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి. ఒక 10 days అయితే మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. సో మొత్తం కాయలు అన్నీ వస్తాయి, అప్పుడు మనకు ఒక హార్వెస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనకు బీరకాయలు తెంపబోతున్నాం. కాకరకాయలు కాకరకాయలు తెంపబోతున్నాం. బీరకాయలు ఇంకా రాలేదు. సో చూడండి, ఈ టమాటోస్ కూడా సైడ్ నుంచి, ఇక్కడ సైడ్ లో మీకు కనిపిస్తున్నట్టునే టమాటోస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో టమాటోస్ ఇట్లా పెరుగుతాయి అనమాట, ఈ మంచిగా పెరుగుతాయి. మనం చూసుకోవాలి అంతే. జస్ట్ ఎక్కువ మనకు టైం అయితే తీసుకోదు కూరగాయలకైతే. ఫ్రూట్స్ అయితే కొంచెం టైం పడుతుంది. మీరు ఫ్రూట్స్ కానీ తీసినట్టయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ అట్లా చేస్తున్నట్టయితే మీరు ఎంత స్టార్ట్ చేయాలంటే లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయాలి. లీఫీ వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్ కన్నా ఫాస్ట్గా వస్తాయి. లీఫీ వెజిటేబుల్స్ తర్వాత మనకు వచ్చేసి వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్స్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తాయి అనమాట. అయితే ఫ్రూట్స్ వేసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది, దానికోసం కొంచెం ఓపిక ఉండాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓకే, ఎట్లా అనిపించిందని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి. సో ఇంకా కాకరకాయ చూపిస్తా. సో ఇక్కడ ఇది ఒక కాకరకాయ చెట్టు అనమాట. అయితే మనకు ఇది చిన్నగానే ఉంది కానీ ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. కొన్ని మిగిలితే మనం ఇక్కడ వేసినాము. అయితే ఇది పెరగడం జరిగింది. చూడండి పెరుగుతుంది, చూడండి ఎంత బాగుంది అసలు ఈ కాకరకాయ. ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న కాకరకాయలు, పువ్వులు అవన్నీ ఉన్నాయి అనమాట. అయితే మనకి ఇది తొందరగా హార్వెస్టింగ్ వస్తాయి. ఇంకో 1 week లో మనకి ఈ పువ్వులన్నీ కాయలు అయి కొంచెం పెద్దగా అయితే మనము అది తీసుకోవాలన్నమాట. అయితే ఎన్పీకే అని మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఒకవేళ మీకు కనుక తొందరగా పూత రావాలి అనుకుంటే కొంచెం ఎన్పీకే వేస్తే సరిపోతుంది. అయితే చూసి మనం ప్లాంట్ సైజుని బట్టి ఎంత ఇవ్వాలో, వాటర్ సాల్యుబుల్ అది అంత మాత్రమే మటుకే ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ ఇవ్వద్దు. అయితే ప్రస్తుతం అయితే మేము ఏమి ఇవ్వలేదు, న్యాచురల్గా పెరుగుతున్నాయి ఇవి. సో న్యాచురల్గా పెరగనిస్తున్నాము. సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు న్యాచురల్గా కూడా చూస్తాము, ఎన్పీకే వేసి కూడా చూద్దాము. ఒక ప్లాంట్కి వేద్దాం, ఒక ప్లాంట్కి అట్లా చేద్దాం. సో అది కూడా మీకు షేర్ చేసుకుంటా ఎట్లా ఉంది గ్రోత్ అనేది. అదండి మీరు చూడొచ్చు బ్రింజాల్ ఎంత బాగుందో ఇక్కడ. సో ఇక్కడ ఒక బ్రింజాల్ ఉంది, అక్కడ ఒక బ్రింజాల్ ఉంది. బ్రింజాల్ కూడా మనకు మంచిగానే వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ గార్డెనింగ్ ఏదైతే ఉందో, హోమ్ గార్డెనింగ్ ఈ విధంగా అయితే మేము చేస్తున్నాము, బ్యాక్ యార్డ్ గార్డెనింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియో ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్ చూడండి, కాకరకాయ హార్వెస్ట్ చేస్తాం. కాకరకాయ నెక్స్ట్ ఇంకొకటి జాగ్రత్త కట్ చేద్దాం. సో ఇక్కడ ఉంది, కట్ చేస్తాం. ఇది కట్ అయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఇది కట్ చేద్దాం ఇప్పుడే. ఇక్కడ ఒకటి చూడండి, కాకరకాయలు అయితే వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో చాలా వస్తాయి అన్నమాట, మీకు చూపిస్తా. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్. అదనమాట బిగినర్ హార్వెస్ట్ అనుకోండి ఇది.